రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అన్కోతో ఆంధ్ర ప్రజలు ఆడుకోబోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. విశాఖలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ షర్మిల ఏ పార్టీలో ఉన్నారో ఆలోచించుకోవాలని ఉద్బోధించారు. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి జగన్ అక్రమంగా జైల్లో పెట్టి వైఎస్ పేరును భ్రష్టు పట్టించేలా వ్యవహరించిన కాంగ్రెస్లో చేరి అబద్ధాలు వేయడం దారుణమని మండిపడ్డారు. షర్మిలకి చిత్తశుద్ధే ఉంటే రాష్ట్రానికి రావాల్సిన 6,000 కోట్లు 1.80 వేల కోట్ల ఉమ్మడి ఆస్తులు రాష్ట్రానికి తేవడానికి సోనియాతో చెప్పి ఒప్పించగలగాలన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏ ప్రయోజనాల కోసం తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైజాగ్ లో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. సో సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులందరూ కూడా పోటీ పడి ఆడి ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రీడల పట్ల అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతకి క్రీడల పట్ల ఆసక్తి అవగాహన పెంచడమే కాకుండా ఆరోగ్యమైన అంటే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది దాదాపుగా 120 కోట్లని దీనికోసం కేటాయించి ఈరోజు మీరు చూస్తే కాన్స్టిట్యున్సీ స్థాయిలో జిల్లా స్థాయిలో ఇప్పటికే గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు. అలాగే సచివాలయ స్థాయి నుంచి బేసిక్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్తో పాటు మెడల్స్, ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు. సో దాదాపుగా 12.5 కోట్ల రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో ఈరోజు ఎవరైతే ఈ 5 గేమ్స్లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ ఫ్రాంచైజీతో టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది. సో ఆడుదాం ఆంధ్రాతో గేమ్స్ని కూడా యువతకు అందించారు. ఇంతవరకు యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, అలాగే క్వాలిటీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలతో వారున్న ప్రాంతాలకి అభివృద్ధిని కూడా ఇచ్చి జగనన్న ఏ విధంగా ఆశీర్వదించారో అవన్నీ ఒక ఎత్తైతే ముఖ్యంగా క్రీడాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వారికి కావాల్సిన మౌలిక వసతుల్ని కానీ ఇండోర్ స్టేడియంస్ని కానీ అందించడమే కాకుండా వాళ్ళు వెళ్తున్న టోర్నమెంట్కి వాళ్ళకి క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది. ఒకసారి ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే. స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత క్రీడలకు సంబంధించి అనేక రకమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది. అసోసియేషన్స్ని కూర్చోబెట్టి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వాటి యొక్క పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా మేము ఛార్జ్ తీసుకునే రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రకమైన టోర్నమెంట్స్ని నిత్యం ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నాం. అది సీఎం కప్ కావచ్చు, జగనన్న క్రీడా సంబరాలు కావచ్చు, శాప్ లీగ్స్ కావచ్చు, అదే రకంగా ఈరోజు ఆడదాం ఆంధ్ర కావచ్చు, జగనన్న క్రీడా సంబరాలు కావచ్చు, ఏదో ఒక టోర్నమెంట్తో నిత్యం క్రీడాకారులకు ఒక యాక్టివిటీని అంటూ ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటి వరకు 2 సార్లు నేషనల్ టోర్నమెంట్స్కి ఎవరైతే పిల్లలు వెళ్ళినారో అట్లా అహ్మదాబాద్ కావచ్చు, ఇటు గోవా కావచ్చు, వెళ్ళిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా శాప్ తరఫున సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్రీడాకారులు క్రీడలే జీవితంగా బతికినారో వాళ్ళు మాకు ఎట్లా రావు, ఉద్యోగాలు లేవు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి బాధపడుతూ వచ్చినారో అటువంటి వాళ్ళకందరికీ కూడా 2,500 మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎవరైతే ఇంటర్నేషనల్ మెడలిస్టులు ఉన్నారో వాళ్ళకి గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే.